నమస్తే ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేద్దాం ఎగ్ మునక్కాడ పొటాటో తోటి కర్రీ. ఇది రైస్లో అయినా చపాతీలో అయినా చాలా మంచి కాంబినేషన్. ముందుగా 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండలి వేడయ్యాక 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. అందులోనే 2 టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసి ఇంగువ, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, క్రష్ చేసుకున్న వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోను ఎండ్ వరకు చూసేయండి మిస్ కాకుండా. ఫైనల్గా అయితే అన్ని రకాల పప్పుల పొడి మాత్రం యాడ్ చేయడం మిస్ చేయకూడదు, ఎందుకంటే ఈ కర్రీకి ఆ పొడిని టేస్ట్ ఇస్తుంది ఫుల్గా. మరి ఆ పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఒక మంచి కథతోటి. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది. నిజాన్ని ఎదుర్కోవడం అతనికి ఇష్టం ఉండేది కాదు. పరీక్షలో ఫెయిల్ అయితే పేపర్ కష్టం వచ్చింది అంటాడు. జాబ్ రాకపోతే లక్ లేదు అంటాడు. ఎవరైనా సూచనలు ఇచ్చినా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు. కాలం గడిచింది. ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు. కానీ రాము మాత్రం అక్కడే ఆగిపోయినట్టుగా అనిపించింది. ఒకరోజు అతను పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎవరూ అర్థం చేసుకోవడం లేదనిపించింది. చివరికి తన చిన్ననాటి స్కూల్ టీచర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ టీచర్తో అతనికి చాలా మంచి అనుబంధం, గౌరవం, ప్రేమ. వెళ్ళి బాధతో అన్నాడు, సార్, నా లైఫ్లో ఏదీ సెట్ అవ్వడం లేదు, లక్ కూడా లేదు, నేను వెనుకబడ్డాను, చాలా డిప్రెషన్గా ఉంది సార్ అన్నాడు. టీచర్ శాంతంగా విన్నారు. ఏమీ మాట్లాడకుండా ఒక బొగ్గు ముక్క తీసుకువచ్చి అతని చేతిలో పెట్టి చెప్పారు, ఇది ఇంటికి తీసుకెళ్ళి ఒక కవర్లో వేసి బీరువాలో పెట్టు, ఒక వారం తర్వాత మళ్ళీ తీసుకురా అన్నారు. రాముకి అర్థం కాలేదు, కానీ గురువు మీద గౌరవంతో తీసుకెళ్లాడు. బొగ్గు చేతిలో పెట్టుకున్న వెంటనే చేతులు నల్లగా అయ్యాయి. అసహనం వచ్చినా మాట మాట్లాడలేదు. ఒక వారం తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. కొంచెం కోపంగా అన్నాడు, సార్, ఈ బొగ్గు వల్ల నా చేతులన్నీ నల్లగా అయ్యాయి, ఇది ఎందుకు చేయమన్నారు? టీచర్ చిరునవ్వుతో చెప్పారు, బొగ్గు విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? అది వజ్రంగా మారినప్పుడు. అది ఎక్కడ జరుగుతుందో తెలుసా? భూమి లోతుల్లో, అత్యధిక ఒత్తిడి, ఉష్ణోగ్రతలో. అంటే సాధారణ బొగ్గు హై ప్రెషర్, హై టెంపరేచర్లో కాలంతో పాటు కంప్రెస్ అవుతుంటే వజ్రంగా మారుతుంది. నీ జీవితంలో ఇప్పుడు ఉన్న సమస్యలు కూడా అలాగే. నువ్వు ఎదుర్కొంటున్న ఒత్తిడి, బాధ, నిరాశ ఇవన్నీ నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను వజ్రంలా తయారు చేయడానికి. ఆ రోజు నుంచి రాము మారిపోయాడు. తనను తాను అర్థం చేసుకున్నాడు. ఇతరులను జడ్జ్ చేయడం మానేశాడు. మెల్లగా అతని జీవితం కూడా మారింది. ఫైనల్గా బాగా సెటిల్ అయ్యాడు. లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.